నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ. బీడుపడ్డ భూములతో బిక్కుబిక్కుమంటున్న రైతులకు కాంగ్రెస్ పాలనలో వారికి కన్నీళ్లు తప్పవని మాజీ మంత్రి ఎర్రబెల్లి అన్నారు. పడవ పడిన పంట పొలాలను చూసి ఆవేదన వ్యక్తం చేశారు మాజీ మంత్రి ఎర్రబెల్లి. జనగామ జిల్లా దేవరొప్పుల మండల కేంద్రంలోని చిన్నమడూరులో గోపి చెరువు ఆయకట్ట క్రింద 300 ఎకరాలు పంట లేక వెలవెలబోతున్న పొలాలను ఆయన పరిశీలించారు. అనంతరం ఎర్రబెల్లి దయాకర్ మాట్లాడారు. ఇక గోపి చెరువులో నీళ్లు లేవు, వరి నాట్లు లేవని చివరికి అక్కడ రైతుల కళ్ళల్లో కన్నీళ్లు మిగిలాయంటూ విమర్శించారు. గత 10 ఏళ్లలో ఎన్నడూ లేని దుస్థితి, కాంగ్రెస్ పాలనలోనే పంట వేయలేని పరిస్థితి నెలకొందని విమర్శలు చేశారు ఆయన. వ్యవసాయం తప్ప మాకు మరొక ఆధారం లేదు, నీళ్లు ఇచ్చి మా పంటలను కాపాడండి అంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని అన్నారు. ఇక నీళ్లు అందించే అవకాశం ఉన్నా కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు రైతులను పట్టించుకోవడం లేదంటూ ఎర్రబెల్లి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. రైతుల పట్ల ఇదే నిర్లక్ష్యం కొనసాగితే రైతులతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎర్రబెల్లి ఘాటుగా హెచ్చరికలు జారీ చేశారు. రైతు పొలంలో నీరు లేకపోతే అది రైతు తప్పు కాదు, ప్రభుత్వ వైఫల్యం అంటూ ఆయన రేవంత్ సర్కార్ మీద ధ్వజమెత్తారు.